పవన్ కళ్యాణ్ పని అయిపోయిందన్నారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. తెలంగాణలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పవన్ కళ్యాణ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేసిందేమీ లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ను గతంలో డెకాయిట్ దొంగ అని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఆయనతో భేటీ కావడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తెలంగాణ లీడర్స్ లేనట్టు ఇదికి వచ్చి ఏడ్చావా? మొత్తం ఒక చోట 30,000 వచ్చినాయి, ఆయన ఓట్లు వచ్చినది. మిగతా అవన్నీ కూడా 18,000 ఓట్లు, 7 చోట్ల కలిపి 18,000 ఓట్లు వచ్చినాయి ఆయనకు. అంటే బర్రె లెక్కకు వచ్చినవని కూడా నీకు రాలేదే. బర్రె లెక్కకు వచ్చినవని రానట్టు రేపు ఏదో ఎలకలేస్తారండి. సినిమా చూస్తాం, నేను కూడా పవన్ కళ్యాణ్కు చిరంజీవికి అభిమాని. సినిమా చూస్తాం కానీ ఓటేస్తామా? సినిమా చూస్తాం, బ్రహ్మాండంగా చూస్తాం. సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ విధంగా ఉంది. నువ్వు చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ను వీడు దొంగోడు, వీడు పనికిమాలుడు, వీడు ఓట్లల్లో మార్పింగ్ చేస్తున్నాడు, ఇట్లాంటి విధవలు పట్టుకొచ్చినారు అనేటోడు మళ్ళీ ఆ విధవల్ని ఇంట్లోకి పెట్టుకొని నిన్న తోలుకుపోయి ఇంట్లో కూర్చొని పోయి లోపల పోయి మాట్లాడుకుంటున్నాడు. బిగిగా డకాయిట్ అన్నాడు, దొంగ అన్నాడు, ఈ దొంగలు మనల్ని ఊడగొడతారా అన్నాడు. మళ్ళీ ఈరోజు ఏమైందో ఆ దొంగలల్లా మేము మంచి వాళ్ళు అయినారా, మంచి దొంగలు అయినారా ఇప్పుడు?